యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంట్లో బంగం, వాళ్ళింట్లో ఉన్న కర్రీసే నా క్యారేజ్లో ఉన్నాయి. ఏమో నాకేం తెలుసు బాబు, ఇంట్లో ఇచ్చారు, నేను పట్టుకొచ్చాను. సామ్రాట్, ఏమైంది? భోంచేయి. అక్కర్లేదు, మీరు భోంచేసి చేసి డ్యూటీలోకి రండి. ఏమండి? సారీ సారీ సార్, ఎందుకు భోజనం చేయకుండా లేసిండ్రు? అక్కర్లేదు. గదేంది? అవసరం లేదు. గది ఎందుకని? నీ క్యారేజ్లో ఉన్న కర్రీస్ నా క్యారేజ్లో ఉన్నాయి. అలాంటి ఫుడ్ నాకు అక్కర్లేదు. మన ఇద్దరి మనసులే కాదు, తినే తిండిలో ఉండే కర్రీస్ కూడా కలవకూడదు, కలవలేవు. ప్లీజ్ అండి, గదేదో అనుకోకుండా ఒకటేనే, గిట్ల మీరు తినకుంటే ఎట్లా? లేదు, నీ ఫుడ్డు నా ఫుడ్డు కలలో కూడా ఒకటి కావడానికి వీల్లేదు. అయితే నా కూరలన్నీ వారేస్తా, గప్పుడు మీ క్యారేజ్లో కూరలే ఉంటాయి, మీరు సంబరంగా తినండి. సార్, ఇప్పుడు మీ కూరలు నా కూరలు ఒకటి కావు, ఇప్పుడు తినండి. శ్రీవల్లి, ఈ కర్రీ వేసుకొని తిను. శ్రీవల్లి, ఏంటిది? ఆయన తిన్నారు కదా, నా కడుపు నిండిపోయిందక్క. గాంధారి, ఏమండి? చెప్పవే, ఆ కేర్ టేకర్ పిల్ల ఎక్కడికెళ్ళింది? ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుందండి? ఈ ఇంట్లోనే ఉంది. ఈ ఇంట్లో ఉంటే ఏది, ఎక్కడా? మీ ముందే కదండి, ఆ గదిలోకి వెళ్ళింది. ఏదో పని చేస్తున్నట్టుంది. అబద్ధం చెప్పే ఆడదన్నా, ఆడదాన్ని గౌరవించే మగాడన్నా ఈ నాగరాజుకు నచ్చదని తెలుసు కదే. మరి ఎందుకే అంతంత అబద్ధాలు చెప్తా? ఇప్పుడే కదా ఆ గదిలోకి వెళ్ళి వెతికి వెతికి చూసొచ్చాను. ఆ గదికి వెనకాల గుమ్మం ఉంది. అంటే ఆ గుమ్మంలోంచి కేర్ టేకరు ఎక్కడికి వెళ్ళినట్టు? గదిలోకి వెళ్ళిన పిల్ల గంటలు గంటలు గదిలోనే ఉంటుందా? ఉండదో, మరి బయటికి రావాలి కదా మరదలమ్మా. రాలేదే, కోతికాడ నక్కలా నేను ఇక్కడే ఉండి చూస్తున్నా, మరి రాలేదే. గది మింగేసిందా?
దానికి 100 పనులు ఇక్కడెక్కడ ఉండుంటుంది. ఇక్కడే ఎక్కడో, ఆ ఎక్కడో ఎక్కడా అది నేను అడుగుతున్నాను. వంటగదిలోనా, బాల్కనీలోనా, టెర్రస్ పైన, బాత్రూంలోనా? చెప్పాలి మరదలమ్మా, లేదంటే నేను సామ్రాట్కి చెప్పాల్సి ఉంటుంది. అయ్యో, ఈరోజు నా 1,00,000 రూపాయలు ఎక్కడున్నాయో తేలాలి. కేరు టేకర్ ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్తుందో అది తేలాలి. బాబు వస్తాడుగా, అప్పుడు ఉంటుంది అందరికీ. సరే ఒక పని చెయ్యి. ఏంటి మరదలమ్మా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళి వెళితే బస్ స్టాండ్ వస్తుంది. వస్తుంది. రైట్ తీసుకో. తీసుకుంటే 1000 స్తంభాలు గుడి వస్తుంది. వచ్చింది. అక్కడ ఓ చిలక జ్యోతిష్యం వాడు ఉంటాడు. వాడికి 5 రూపాయలు ఇస్తే వాడు చెప్తాడు. అత్తమ్మ చేస్తుంది. చెప్పండి అత్తమ్మ. శ్రీవల్లి, ఎక్కడున్నావే? ఆ దుర్మార్గుడికి నువ్వు ఇంట్లో లేవని తెలిసిందే. రచ్చ చేస్తున్నాడు. వచ్చేస్తున్నా అత్తమ్మ, మీరేం పరేషాన్ కాకుండా ఆన్ ద వేలో ఉన్నా. సరే సరే, త్వరగా వచ్చి. అటు కొంచెం తొందరగా పోన్నా. పెద్దత్తయ్యనమ్మా. పెద్దత్తమ్మా, ముందు నువ్వు లోపలికి పద, అన్ని తర్వాత మాట్లాడుకుందాం. మీరు వానరత్తమ్మా, నేను ఈ కిటికీలోకి వెళ్ళొస్తా. సరే. పెదనాన్న, వచ్చావా నాన్న? నువ్వేంటి పెదనాన్న ఇలా గుమ్మంలో కూర్చున్నావు? గుమ్మంలో కాదు నాన్న, మనం కాదు ముఖ్యంగా నువ్వు అలర్ట్గా లేకపోతే రోడ్డు మీద కూర్చోబెడతారు. ఏమంటున్నావు పెదనాన్న? ఏం చెప్పమంటావు నాన్న? అమ్మని చూసుకోమని అంత జీతం ఇచ్చి, ఇంటిని చూసుకోమని అంత ఫ్రీడమ్ ఇస్తే ఆ కేర్ టేకరు ఇంట్లోనే ఉండడం లేదు. ఇంట్లో ఉండట్లేదా? అసలు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు బయటికి వెళుతుందో, ఎక్కడికి వెళుతుందో తెలియటం లేదు నాన్న.
ఏమ్మా ఆ, కేర్ టేకర్ ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోనే ఉంది నాన్న. ఉంటే ఏది రమ్మని చెప్పు నాన్న. రమ్మను. పిలువమ్మా అమ్మాయిని. హ్మ్, నానా అది లేదు, అంతా నాటకం. ఆ పిల్ల ఇంట్లో లేదు. సార్ ఇంకో వేణీళ్ళు కావాలా చెన్నీళ్ళు కావాలా అంకుల్ సార్? చెప్పండి అంకుల్ సార్. ఏంటి పెద్ద నాన్న, కేర్ టేకర్ ఇంట్లోనే ఉందిగా. నేను చెప్తే వింటేగా నాన్నా. ఒకటే నస, కేర్ టేకర్ ఏదని. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కిచెన్ లోంచి. మీరే కదా అంకుల్ సార్ నీళ్లు తెమ్మన్నారు. ఎప్పుడు వెళ్ళావు? మీ ముందే కదా అంకుల్ సార్. ఏం మేడం? అవును, ఇప్పుడే కదా వెళ్ళావు. ఆ అమ్మాయి పర్ఫెక్ట్ గానే ఉంది పెద్ద నాన్న. ఇల్లు వదిలి అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళదు. కూల్గా ఉండు. ఏంటి అంకుల్ సార్ అలా షాకింగ్ అయ్యారు? కరెంటు తీగ పట్టుకుని కాకిలే అయ్యారు. నన్నే ఆడిస్తున్నావు కదూ. అయ్యో ఎంత మాట! మీరు మేధావులు అంకుల్ సార్. మిమ్మల్ని ఆడించటం మా వల్ల ఏమవుతుంది? డైరెక్టింగ్ గా గెంటించడమే. ఏంటి గెంటిస్తావా? వంట చేస్తానంటున్నాను అంకుల్ సార్. ఆ! అమ్మయ్య శ్రీవల్లి, టైంకొస్తావో లేదోనని చాలా కంగారు పడ్డాను. నిజంగా నేను టైంకి రానికి పెద్దత్తమ్మే కారణమత్తమ్మా. థ్యాంక్స్ పెద్దత్తమ్మా. శ్రీవల్లి, నువ్వు ఈ ఇంటి కోడలివేనని నాకెప్పుడో తెలుసమ్మా. అందుకే మొన్న ఆ నీచుడు నీకు పనులు చెప్తూ నిన్ను ఇబ్బంది పెడుతుంటే అడ్డుకొని నిన్ను పంపించాను. అక్క, అవును చెల్లి, ఆ కిరాతకుడు వల్ల నేను చచ్చి బ్రతుకుతున్నాను. ఇప్పుడు వీళ్ల కాపురం ఎక్కడ కూలిపోతుందోనని భయపడుతున్నాను. అమ్మ శ్రీవల్లి, సామ్రాట్ నువ్వు కలకాలం కలిసుండాలమ్మా. ఎలాగైనా సామ్రాట్ని నా భర్త ఉచ్చులో పడకుండా నువ్వే కాపాడుకోవాలి. మీరంతా కాస్త సహకారం చేస్తే అనుకున్నది జరిగేటట్టు నేను చేస్తా పెద్దత్తమ్మా. మీరిద్దరూ బాగుండడానికి నువ్వేం చెప్పినా చేస్తానమ్మా. హ? హ్మ్, ఈ కేర్ టేకరు సామ్రాట్ ముందు నన్నే ఫోన్లు చేస్తుందా? హ్మ్, చెప్తా ఇప్పుడు. కేర్ టేకరు, అమ్మాయి కేర్ టేకరు, ఏంటి అంకుల్ సార్? అర్జెంటుగా నాకు కాఫీ కావాలి. అంత అర్జెంట్ అంకుల్ సార్? 2 minutes లో కాఫీ నా ముందు ఉండాలి. అలాగే అంకుల్ సార్. హ్మ్. ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది. ఎందుకండి ఆ పిల్లల్ని ఇబ్బంది పెడతారు? నాకు చెప్తే నేను చేస్తానుగా. హ్మ్?
అర్జెంట్ నీకు చెప్తారా నీకు? చెప్తా ఉండి నీ పని. 2 నిమిషాలకి 2 సెకండ్లే ఉంది. కాఫీ రెడీ అంకుల్ సార్. బతికిపోయావు. ఆ కాఫీ తాగితే నువ్వు చేస్తావు. ఏంటి? ఆ కాఫీ చల్లారిపోతుంది, తాగండి అంకుల్ సార్ అంటున్నా. మంట 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 అమ్మో మంట మంట అమ్మో నీళ్ళు నీళ్ళు మంట మంట అమ్మో వసే వసే నీళ్ళే నీళ్ళు ఎక్కడే అమ్మో అమ్మో మంట మంట అమ్మో అమ్మో మంట 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 అబ్బా మంట మంట సామ్రాట్ సామ్రాట్ నానా సామ్రాట్ అమ్మో అబ్బా ఏంటి పెదనాన్న, ఏమైంది? అబ్బా నువ్వు పెట్టిన కేర్ టేకర్ని పనిలోంచి తీసేయనన్నా. ఏమైంది పెదనాన్న? ఈ పని పిల్ల నన్ను చంపేసేలా ఉందిరా. ఏం చేసింది పెదనాన్న? ఏం చెప్పాలరా, కాఫీలో కారం కల్పిస్తుంది, అన్నంలో ఆముదం కల్పిస్తుంది. నా వల్ల కాదు. ఒరే నేను బతకనురా. ఏ అమ్మాయి, ఏంటిది? అయ్యో సార్, తప్పుగా అర్థం చేసుకోకండి సార్, నేను అలా చేయలేదు. అమ్మో ఇప్పుడే ఇప్పుడే ఇదిగో ఈ కాఫీలోనే 1/2 కిలో కారం కలిపి నా చేత తాగించింది నాన్న. లేదు సార్, అబద్ధం సార్. నాన్న కావాలంటే తాగి చూడు నాన్న. అబ్బా తాగు నాన్న తాగు. తాగి చూడు నాన్న. నేను చెప్పింది నిజమైతే వెంటనే దీన్ని పనిలోంచి తీసేయాలి. చెప్పానా చెప్పానా అందులో కారం కలిపిందని? లేదు పెదనాన్న, కాఫీ బాగుంది. కారం అంటావేంటి? కారం ఉంది నాన్న.